వెల్కమ్ బ్యాక్ గైస్ అందరికీ నంది ట్రేడర్స్కి. సో ఇందాక నేను మార్నింగ్ చెప్పినట్టుగా నిఫ్టీ ఏ లెవెల్స్ నుంచి రిజెక్షన్ తీసుకుంటుంది అనుకుంటూ అనలైజ్ చేసినాము. ఎగ్జాక్ట్ అదే లెవెల్స్ నుంచి మార్కెట్ అనేది రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ మరి వెళ్ళింది. సో చలో రేపు నిఫ్టీ అనేది ఏ విధంగా మూవ్ అవ్వబోతుంది, ఒకవేళ గ్యాప్ అప్ అయితే ఏం ప్లాన్ ఉంటుంది, గ్యాప్ డౌన్ అయితే ఏం ప్లాన్ ఉంటుంది, మార్కెట్ సైడ్ వేస్గా ఓపెన్ అయితే ఏం ప్లాన్ ఉంటుంది. ఈ 3 ప్లాన్స్ అనేది మనం ముందే ప్రిపేర్ అయ్యి కూడా పెట్టుకుని ఉంటాయి. రేపు పొద్దున మార్కెట్ ఓపెన్ అయ్యేసరికి ఫస్ట్ బుకింగ్ ప్రాఫిట్స్ అనేది మనమే ఉంటాయి. సో నాతో పాటే ఉండండి. అండ్ మనం గీసిన లెవెల్స్ అన్నీ కూడా 1 by 1 కంప్లీట్గా తీసేద్దాం. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ లెవెల్స్ మాత్రమే ఉంచుదాం. ఇది కూడా అవసరం లేదు, ఇది కూడా అవసరం లేదు, అన్నీ రెస్పెక్ట్ అయిపోయినాయి. సో బ్యాక్ టు ది 1 hour టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోదాం గైస్. 1 hour టైం ఫ్రేమ్లో మనం ఏమేమి చేసినాం, మేజర్ సపోర్ట్ అండ్ మేజర్ రెసిస్టెన్స్ అనేది తీసుకుంటాం. దిస్ ఈస్ ది మేజర్ రెసిస్టెన్స్, పైన ఉన్నది ఆల్ టైమ్ హై కాబట్టి ఆల్ టైమ్ హై నుంచి స్మాల్ రిజెక్షన్సే వచ్చినాయి. అండ్ మేజర్ సపోర్ట్ ఎక్కడ ఉందంటే ఈ కింద ఉంది గైస్. ఈ కింద మొత్తం మార్కెట్ ఇంకా ఆల్మోస్ట్ 1.5 month నుంచి ఎప్పుడు ఈ డౌన్ అయితే టచ్ కాలేదు ఇప్పటి వరకు. సో దిస్ విల్ బీ ది మేజర్ సపోర్ట్. అండ్ దీంట్లో మనకి మైనర్ రెసిస్టెన్స్ అండ్ మైనర్ సపోర్ట్ అనేది మనం 15 minutes టైం ఫ్రేమ్లలో మనం మార్క్ చేసుకుంటాం. సో మైనర్ సపోర్ట్స్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి మనకి ప్లేస్ అయ్యి. సో యాజ్ యూ కెన్ సీ సపోర్ట్ లెవెల్స్ అనేది ప్రతి యూటర్న్స్ దగ్గర, న్యూ ట్రెండ్స్ దగ్గర, రివర్సల్స్ ఎక్కడెక్కడ నుంచి అవుతున్నాయో అవి మాత్రమే మనకి న్యూ సపోర్ట్స్ అనమాట. అవి మాత్రమే మనం సపోర్ట్స్గా అండ్ రెసిస్టెన్స్గా మనం మార్క్ చేసుకోవాలి. మార్కెట్ ఇప్పుడు ఎలాంటి స్టేజ్లో ఉందనేది అర్థం చేసుకోదాం ఫస్ట్. అండ్ రెసిస్టెన్స్ విషయానికి వస్తే ఈ మెయిన్ రెసిస్టెన్స్ ఒకటి ఈ డబుల్ టాప్ ఉంది. మార్కెట్ నిన్న కూడా ఈ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ ఈరోజు కూడా అదే లెవెల్ నుంచి రిజెక్షన్ అయితే తీసుకుంది. సో మార్కెట్ అయితే కిందకి వచ్చింది. సో నాకు ఇది ఏ విధంగా కనిపిస్తుంది అంటే, మార్కెట్ ఒక డౌన్ వచ్చిన తర్వాత ఒక డబుల్ బాటమ్ అనేది క్రియేట్ చేస్తుంది. యాజ్ యూ కెన్ సీ గైస్, ఒక డబుల్ బాటమ్ అనేది క్రియేట్ చేస్తుంది. ఒకవేళ రేపు మార్కెట్ బుల్లిష్ ఉండడానికి ట్రై చేస్తుంటే ఈ విధంగా ఒక డబుల్ బాటమ్ అనేది ఇంకోటి ఫామ్ చేసి ఒక బ్రేక్అవుట్ అనేది వెనక ట్రై చేస్తుంది. లేకపోతే ఒకేసారి గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి గైస్, ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది. ఫస్ట్ టార్గెట్ ఈ లెవెల్ మధ్యలో ఎందుకు మార్క్ చేసిన అనేది మీకు చెప్తా. ఈ లెవెల్ ఎందుకు వచ్చిందంటే దీన్ని ఫిబ్ రిట్రేస్మెంట్ అంటారు. ఫిబ్ రిట్రేస్మెంట్ని నేను ఇక్కడ నుంచి డౌన్ సైడ్గా మార్క్ చేసుకున్న తర్వాత మనకి 0.5 లెవెల్ అనేది వచ్చింది. ఆ 0.5 లెవెల్ విల్ బి ది మోస్ట్ మార్కెట్ అనేది టచ్ అయ్యే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి అనమాట. సో గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఎక్స్ట్రీమ్, ఇంత గ్యాప్ అప్ ఓపెన్ అయితే మార్కెట్ అయితే పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఈ ఫిబ్ రిట్రేస్మెంట్ దాటేసి కంప్లీట్ దాన్ని ఏమంటే పేరేసింగ్ అంటారు అనమాట దీన్ని మార్కెట్లో. సో ఒక డైలీ క్యాండిల్ విధంగా చూసుకుంటే డైలీ క్యాండిల్ అనేది కంప్లీట్ పేరేస్ అయిపోతుంది. పేరేస్ అయిన దాని మీనింగ్ ఏంటంటే మార్కెట్ మళ్ళీ బుల్ రన్ అనేది తీసుకోబోతుందని. సో ఈ మధ్య అయితే చాలా ఘోరంగా బేరిష్ రన్ అనేది నడుస్తుంది ది మార్కెట్లో. 2008 తర్వాత నుంచి ఇప్పుడే 2024లో ది గ్రేటెస్ట్ ఫాల్ అనేది రాబోతుంది అనుకుంటే టాక్ అయితే నడుస్తుంది మార్కెట్లో. సో చూద్దాం. మోస్ట్ అయితే మన పాయింట్ ఆఫ్ వ్యూ కూడా బేరిషే ఉంది, మార్కెట్ కూడా బేరిషే ఉంది. ఒకవేళ మళ్ళీ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి క్లియర్ టార్గెట్స్ ఉన్నాయి 1 by 1. ఎక్కడ 22,900, 800, 600, 500 కరెక్ట్ 100 పాయింట్స్ డిస్టెన్స్లలో మనకి క్లియర్ మార్కెట్ వ్యూ అనేది ఉంది, రైట్. ఒకవేళ సైడ్ వేస్ ఓపెన్ అయింది అనుకోండి మార్కెట్ అనేది మీరు జస్ట్ అనలైజ్ చేయండి. మార్కెట్ అనేది ఇక్కడనే ఓపెన్ అయిపోయింది, సైడ్ వేస్ ఓపెన్ అయిపోయి మార్కెట్ కాసేపు కన్సాలిడేట్ చేసి దీన్ని ఈ లెవెల్ని అంటే ఈ హైని ఏదైతే బ్రేక్ చేస్తుందో చూడండి, ఇక్కడ నుంచి ఒకటి ఉంది జోను, ఈ హైని బ్రేక్ చేస్తే ఫస్ట్ టార్గెట్ ఏది ఉంటుంది, సెకండ్ టార్గెట్ విల్ బి ది రిట్రేస్మెంట్. అండ్ థర్డ్ టార్గెట్ ఒకవేళ దీన్ని కూడా దాటి ఒక స్ట్రాంగ్ క్యాండిల్ ఈ విధంగా క్లోజ్ ఇస్తే దెన్ అప్పుడు ఈ టార్గెట్ అనేది మనం అచీవ్ చేసుకోవచ్చు క్లియర్గా. అంతే ఉంది కదా. టార్గెట్స్ క్లియర్గా ఉంది. గ్యాప్ అప్ ఓపెన్ అయితే, సైడ్ వేస్ ఓపెన్ అయితే మనకు అర్థమైపోయింది, గ్యాప్ అప్ అర్థమైపోయింది. అండ్ డౌన్ సైడ్ వెళ్ళినా కూడా మనకు టార్గెట్స్ క్లియర్గా ఉన్నాయి. డౌన్ సైడ్ ఎప్పుడు ట్రేడ్లు ఎంటర్ అవ్వాలంటే డౌన్ సైడ్ ఓపెన్ అయినప్పుడు ఈ లెవెల్ అనేది దాటాలి గైస్. యాజ్ యూ కెన్ సీ ఈ లెవెల్, దీని కింద క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే అప్పుడు మనం ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఎప్పుడైనా ఒకటే బిహేవియర్ ఉంటుంది గైస్. సో మార్కెట్లల్లో ఎప్పుడైనా కానీ ఇంపల్సివ్ కరెక్టివ్ అనే ఆర్డర్లు అనేవి వెళ్తుంది. ఇలా ఎప్పుడు జరగదు. మార్కెట్ ఒకేసారి కంప్లీట్ క్రాష్ వస్తుంది అనుకుంటూ. సో అది ఎప్పుడు జరగని పని. అది చాలా ఎక్స్ట్రీమ్ రేర్ సిచ్యువేషన్స్ అనేవి జరుగుతుంటుంది. 3 type ఆఫ్ వేవ్స్ ఉంటాయి. ఒకటి ట్రెండింగ్ మార్కెట్, ఇంకోటి సైడ్ వేస్ మార్కెట్, ఇంకోటి వన్ వే మార్కెట్ అని ఉంటుంది. అండ్ దాంట్లో మనకి ఇప్పుడు ప్రజెంట్ చూసేది ఎంత ఉంటుందో, మార్కెట్ ఒక పుల్ బ్యాక్ తీసుకుంది అంతే. ఇంకా స్టిల్ ఒక పుల్ బ్యాక్ తీసుకుంది ఆఫ్టర్ అ గ్రేట్ రన్. యాజ్ యూ కెన్ సీ ఇది ఒక గ్రేట్ వన్ సైడ్ ర్యాలీ అన్న కదా. వన్ సైడ్ ర్యాలీ తర్వాత మళ్ళీ ఇప్పుడే పుల్ బ్యాక్ తీసుకుంది. మొన్న రీసెంట్గా ఎక్కడ పుల్ బ్యాక్ తీసుకుంది, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే తీసుకుంది.
సో చూద్దాం ఇక్కడ నుంచి డబుల్ టాప్ తీసుకొని ఒక మళ్ళీ అప్ ట్రెండ్ అనేది పట్టుకుంటుందా, ఆర్ ఇక్కడ నుంచి బేరిష్ ఉండి ఆర్ ఈ లెవెల్స్ దాకా ఈ లెవెల్ మ్యాక్సిమం దగ్గరకు వచ్చేసరికి మార్కెట్ మళ్ళీ అప్ ట్రెండ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సర్వీస్ చెప్పేసిన ఒకవేళ మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోతే ఈ లెవెల్ కింద గ్యాప్ డౌన్ అయినా కానీ కాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది గైస్, బికాజ్ ఇక్కడనే ఒక లెవెల్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ ఒక డెఫినేటివ్ క్యాండిల్ అనేది మీరు చూసుంటే అప్పుడు ట్రేడ్ ఎంటర్ అవ్వచ్చు. ఆ తర్వాత ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది అండ్ థర్డ్ టార్గెట్ అనేది ఈ కిందికి ఉంటుంది గైస్. అంతే, ఈ 3 మేజర్ టార్గెట్స్ అనేవి ఉన్నాయి. మార్కెట్ ఒకేసారి ఎంత 900 to 400 అంటే సో 500 పాయింట్స్ ఒకేసారి పడదు కాబట్టి మోస్ట్ 600 దాకా మనకి ఫైనల్ లెవెల్ అనేది ఉంటుంది. ఇక్కడ దాకానే మీ ట్రేడ్ అనేది ఎగ్జిట్ చేసేసుకోండి. అండ్ అక్కడ నుంచి మార్కెట్ హైయెస్ట్ ఛాన్సెస్ ప్రాబబిలిటీ మార్కెట్ బులిష్ ఉండబోతుంది అక్కడ నుంచి. సో అంతే గైస్, ఇది మన మొత్తం మార్కెట్ అనాలిసిస్ ఆఫ్ ది నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసి సో 1 hour టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోదాం. 1 hour టైం ఫ్రేమ్ చూసుకున్నా కానీ మార్కెట్ ఒక కంప్లీట్ బులిష్ ట్రెండ్ నుంచి బేరిష్ ట్రెండ్కి అయితే మారింది, క్లియర్గా కనిపిస్తుంది గైస్. యాజ్ యూ కెన్ సీ కంప్లీట్ ఒక పెద్ద బుల్ రన్ తర్వాత మళ్ళీ ఒక బేరిష్ రన్ అనేది అయితే క్లియర్గా చూడగలుగుతున్నాం. సో దీంట్లో మేజర్ సపోర్ట్ అండ్ మేజర్ రెసిస్టెన్స్ అనేది అయితే గీసేసుకుందాం 1 hour టైం ఫ్రేమ్లోకి వచ్చేసినాం కాబట్టి. సో దీంట్లో ఈ కార్నర్లలో మీకు హారిజాంటల్ అయిన టూల్ ఉంటుంది, యూజ్ దట్ టూల్ అండ్ మార్క్ చేసుకుంటూ వెళ్ళండి 1 by 1. అండ్ మేజర్ సపోర్ట్ ఎక్కడ ఉంది, సో దీంట్లో కూడా వీ కెన్ సీ ఆ మేజర్ సపోర్ట్ దగ్గరనే మార్కెట్ అయితే ఈరోజు క్లోజ్ అయింది, దాని కిందనే క్లోజ్ అయింది. ఇన్ఫ్యాక్ట్ అసలు మార్కెట్లలో ఒక డౌన్ ట్రెండ్ అనేది కూడా కనిపిస్తుంది నాకు క్లియర్గా ఒకటి. ఒక హై లో లోవర్ హై లోవర్ లో లోవర్ హై లోవర్ లో ఫార్మాట్ అయితే ఉంది. సో ఇక్కడ కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇంకొక లోవర్ హైకి మార్కెట్ అయితే ఖచ్చితంగా అప్ ట్రెండ్ అయితే వెళ్ళాలి. అండ్ రేపటి ప్లాన్ వచ్చేసి ఈరోజు అయితే ఒక డబుల్ బాటమ్ అనేది క్లియర్గా ఫామ్ అయిపోయింది ఇక్కడ. అండ్ డబుల్ బాటమ్ తర్వాత ఇప్పుడు మార్కెట్ అనేది ఏం చేస్తుంది, ఇక్కడ నుంచి ఒక పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ లోవర్ హై అనేది తయారీకి ట్రై చేస్తుంది. మోస్ట్ ఈ ట్రెండ్కి రెస్పెక్ట్ చేయడానికి అయితే మార్కెట్ పైకి వెళ్ళాలి. సో మనకి 1 hour టైం ఫ్రేమ్ వల్ల ట్రెండ్ అర్థమైంది, మేజర్ సపోర్ట్ అండ్ మేజర్ రెసిస్టెన్స్ అర్థమైంది. సో 15 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోదాం. 15 minutesలో మనకి ఏం కనిపిస్తుంది, 15 minutesలో మనకి మైనర్ రెసిస్టెన్స్ అండ్ మైనర్ సపోర్ట్ అనేది మార్క్ చేసుకుందాం. సో ఇది ఒక ఫస్ట్ లెవెల్ అండ్ దిస్ విల్ బి ది సెకండ్ వన్. ఇది ఒకసారి పెద్దది అది టార్గెట్ అది. సో దానికి మోస్ట్ టార్గెట్ అనేది హిట్ అవుతుంది. దిస్ విల్ బి ఏ లెవెల్. ఓన్లీ పైన సైడే కాదు గైస్, డౌన్ సైడ్లో కూడా మనం మార్క్స్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ మార్కెట్ ఇది ఎక్స్ట్రీమ్ గ్యాప్ అప్ కాబట్టి దీని మధ్యలో మనకి ఇంకొక లెవెల్స్ అనేవి ఉంటాయి గైస్. ఇది ఒక లెవెల్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్ విషయానికి వచ్చేసరికి ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇవి మన లెవెల్స్ అనేవి ఉంటాయి. దీన్ని మార్కెట్ మోస్ట్లీ అచీవ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇదొక లెవెల్ క్లియర్ గైస్. అండ్ వీటిని నేను గ్రీన్ చేసుకుంటా బికాస్ నాకు ఒక క్లియర్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది వస్తుంది. ఏది సపోర్ట్ ఏది రెసిస్టెన్స్ ఎక్కడ ఏ ట్రేడ్ తీసుకోవాలో కన్ఫ్యూజన్ లేకుండా రేపు మార్నింగ్ ఫస్ట్ థింగ్ ఇన్ ది మార్నింగ్ ఈ మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తుందో దాన్ని బట్టి ఈజీగా ట్రేడ్స్ అనేది తీసేసుకోవచ్చు మనం. అండ్ లెవెల్స్ని మనం స్మూత్ చేసుకోవాలి. ఇందాక మనం మార్క్ చేసింది ఓకే, మల్టిపుల్ టచ్ పాయింట్స్ ఇక్కడ నుంచి రిజెక్ట్ ఈ విధంగా చూసుకున్నా కానీ అంత లేదు, కానీ దీనికి పర్ఫెక్ట్ ఉంది. సో ఇప్పుడు సినారియోస్ అనేది మనం చూసుకుందాం గైస్. సో బ్యాంక్ నిఫ్టీలో మన ప్లాన్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఫస్ట్ టార్గెట్ అయితే ఇది ఉంటుంది గైస్. క్లియర్ టార్గెట్ అనేది ఈజీగా అచీవ్ అయిపోతుంది, ఎలాంటి మధ్య స్ట్రక్స్ అనేటివి కూడా రావు దీనికి. అండ్ సెకండ్ టార్గెట్ ఇది ఉంటుంది. ఒకవేళ మార్కెట్ ఈ ఫస్ట్ టార్గెట్ని కూడా బ్రేక్ చేసి ఈ విధంగా ఒక ఇంపల్సివ్ కరెక్టివ్ మూవ్ ఇచ్చింది అనుకోండి, సూపర్ ప్రాఫిట్స్ అనేటివి అవుతుంటాయి. ఒకవేళ మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ అప్ ఈ లెవెల్ అబవ్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ లెవెల్ నుంచి ఫస్ట్ టార్గెట్ ఇదే ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. కన్సల్టేట్ అయిన తర్వాత ఒకవేళ మళ్ళీ ఈ లెవెల్ని బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి, ఈ లెవెల్ని బ్రేక్అవుట్ ఇస్తే దిస్ విల్ బి అవర్ సెకండ్ టార్గెట్. క్లియర్ సెకండ్ టార్గెట్ అయిపోయిన తర్వాత సెకండ్ టార్గెట్ వచ్చి అయిపోయిన థర్డ్ టార్గెట్ అనేది మన మెయిన్ టార్గెట్ ఉంటుంది. బికాస్
ఆ ట్రెండ్ లైన్కి ఆల్వేస్ రెస్పెక్ట్ చేయడానికైనా పైకి వెళ్తుంటుంది. సో ఆ ట్రెండ్ లైన్ని టచ్ అయ్యేదాకా వీఆర్ గోయింగ్ టు ట్రైల్. సో ఇవి గైస్ వన్ బై వన్గా మనం నిఫ్టీది ప్లాన్ ఒకటి గీసేసుకున్నాం, బ్యాంక్ నిఫ్టీ ప్లాన్ గీసేసుకున్నాం, గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏం చేయాలి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏం చేయాలి, సైడ్ వేస్ ఓపెన్ అయితే ఏం చేయాలి అనేది క్లియర్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మనకు వచ్చేసింది. సో గైస్ ఈ లెవెల్ దాకా రానికి నాకైతే చాలా స్ట్రగుల్ పట్టేది, చాలా ఇయర్స్ అనేది అయితే నాకు హార్డ్ వర్క్ అయితే పట్టింది. బికాస్ యూట్యూబ్లో ఎన్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ నుంచి నేను ట్రేడింగ్ గురించి అయితే తెలుసుకోగలిగిన. బట్ చాలామంది మోస్ట్ దాంట్లో వాళ్ళది వ్యూస్ కోసం కానీ వాళ్ళ జస్ట్ యూట్యూబ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ చేయడం కోసమే కానీ చెప్పేటోళ్ళు ఉన్నారు, కానీ జెన్యున్గా ఎవరు క్లియర్గా అనేది చెప్పట్లేరు. సో ఇక మా తెలుగు ఆడియన్స్ మొత్తం ఎవరికైనా కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకైతే మన తెలుగు ఆడియన్స్కి అయితే నేను ఒక జెన్యున్ ట్రేడింగ్ నాలెడ్జ్ అనేది ఇవ్వడానికైతే ట్రై చేస్తున్నా గైస్. సో ప్లీజ్ మేక్ షూర్ యుల్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. అండ్ ఈ వీడియో కానీ నేను చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే గ్యారంటీగా లైక్ చేయండి. సో ఇంకా నెక్స్ట్ డే కోసం వీడియోస్ అప్పటిదాకా మొత్తం చిల్ అవ్వండి, ఈ డే అంతా కంప్లీట్ ఎంజాయ్ చేయండి. సో సీ యూ టుమారో. రాధే రాధే.